అయోధ్య కేసు అత్యవసరంగా విచారణకు సుప్రీం నిరాకరించింది. విరాళాల మాయంపై సిబిఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. కోర్టు రీఓపెన్ తర్వాత పిటిషన్ లిస్టు చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. జూలై 12 నుంచి 17 మధ్య ఈ పిటిషన్పై విచారణ చేపట్టబోతున్నట్టుగా జస్టిస్ ఎంఎం సురేందర్ షీల్ నాగ్తో కూడినటువంటి ధర్మాసనం ఇవాళ వెల్లడించింది. వేసవి సెలవులు ముగిసిన తర్వాత విచారణ చేపడతామని, ఇప్పుడేం ఆకాశం ఊడిపడ్డం లేదంటూ కోర్టు అభిప్రాయపడింది. అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగం కేసులో విచారణ చేపట్టాలని కోరుతూ ఇద్దరు అడ్వకేట్లు పిల్ దాఖలు చేశారు. రామ మందిరంలో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు సిబిఐతో పాటు ఇతర ఏజెన్సీల నేతృత్వంలో దర్యాప్తు జరగాలని ఆ పిటిషన్లో కోరారు. యూపీ పోలీసులు చేపట్టిన దర్యాప్తు విశ్వసనీయంగా లేనట్లుగా ఆ అడ్వకేట్లు తమ పిటిషన్లో పేర్కొన్నారు. చోరీకి సంబంధించిన కీలకమైన ఆధారాలను సరైన రీతిలో కాపాడటం లేదంటూ ఆ పిటిషన్లో ఆరోపించారు. అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలను చోరీ చేసిన కేసులో ప్రస్తుతం పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేశారు. ఇక శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వాంగ్మూలాన్ని తీసుకోవడం జరిగింది. అలాగే మరో ట్రస్టీ సభ్యుడు అనిల్ మిశ్రా వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేయనున్నారు. ఆలయంలో జరిగిన విరాళాల చోరీ ఘటన షాకింగ్ గా ఉందని, ఇది తమను బాధ పెట్టిందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఓ ప్రకటనలో తెలిపింది.